హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను చాలా ఇంపార్టెంట్ టాపిక్తో, ఆడవాళ్ళకి సంబంధించి. సో మీకు తెలుసు, నా వీడియోస్లో నేను ఉమెన్ హెల్త్ మీద, హ్యాపీనెస్ మీద, ఓవరాల్ వెల్ బీయింగ్ మీద, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఎందుకంటే నేను హ్యాపీగా పాజిటివ్గా ఉండబట్టి నేను ఒక హ్యాపీ ఫ్యామిలీని రన్ చేస్తానని. సో నా హ్యాపీనెస్ ద్వారా నేను పాజిటివ్గా హ్యాపీగా ఉండబట్టి నా ఫ్యామిలీని, నా కమ్యూనిటీని, నా సొసైటీని నేను అలాగే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాననేది నా నమ్మకం. సో అందుకని చెప్పి ఎప్పుడు నేను ఉమెన్ ఎంపవర్ చేస్తాను నా వీడియోస్ ద్వారా. సో వీడియోస్ ద్వారా ఇదే టాపిక్ ఎక్కువ ప్రొపగేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయం ఈరోజు నేను మాట్లాడదాం అనుకున్నది ఏంటంటే ఉమెన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండి. మనం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా అంటే మన సంపాదన మనకు ఉండటం, మనకు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండటం ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. సో చాలామంది అడిగారు, అక్క సేవింగ్స్ గురించి చెప్పు, ఆడవాళ్ళు మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మన ఎక్స్పెన్సెస్ మనం ఎలా మీట్ అవ్వాలి చెప్పు అన్నారు. సో దాని గురించి డెఫినెట్గా మాట్లాడతాను. బట్ ఎట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎందుకు ఇంపార్టెంట్, అది మన లైఫ్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, మన హెల్త్కి, హ్యాపీనెస్కి, ఓవరాల్ లాంగ్ టర్మ్లో మన మంచి క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడానికి అది ఎలా హెల్ప్ చేస్తుంది, దాని గురించి మాట్లాడుకుందాం. ఇలా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండటానికి అంటే మనం సంపాదించుకోవటానికి ఆప్షన్స్ ఏముంటాయి, ఇన్ కేస్ మీకున్న సర్కమ్స్టాన్సెస్లో, మీకున్న సిచ్యువేషన్స్లో మీరు కరెంట్గా వర్క్ ఏదన్నా చేయలేకపోతే ఫ్యామిలీ అడ్జస్ట్మెంట్స్తో మీరు ఎలా ఫైనాన్షియల్గా కొంచెం ఇండిపెండెంట్గా, కొంచెం మీకు ఫ్రీడమ్ ఉండేటట్టు మీరు ఫ్యామిలీలో ఎలాంటి చేంజెస్ చేసుకోవచ్చు, మీ మనీ మీరు ఎలా సేవ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు కొన్ని మాట్లాడతాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. సో నాకు యశ్వంత్కి ఎలా హెల్ప్ అయింది, మేమిద్దరం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండటం వలన, మేమిద్దరం సంపాదించుకోవటం వలన మా ఫ్యామిలీ ఎలా హ్యాపీగా ఉంది అనేది కూడా చెప్తాను. సో వీడియో చాలా లాంగ్ అవ్వకుండా ట్రై చేస్తాను. బేసిక్ డీటెయిల్స్ మాత్రమే కవర్ చేస్తాను. మరీ షార్ట్ అయితే అవ్వదు, ఎందుకంటే డీటెయిల్స్ అన్నీ చెప్పాలి కాబట్టి. బట్ మరీ లాంగ్ అవ్వకుండా డెఫినెట్గా ట్రై చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ముఖ్యంగా ఆడవాళ్ళకి షేర్ చేయండి. మగవాళ్ళు కూడా చూడాల్సిన వీడియో డెఫినెట్గా, ఎందుకంటే ఇద్దరు సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలం. బట్ ఈ వీడియో చాలా రిలేట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అనుకున్న ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఏం మాట్లాడుకుందామంటే, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండటం వల్ల ఎలాంటి చేంజెస్ ఉంటాయి, మన డబ్బులు మనం ఎందుకు సంపాదించుకోవాలి, మన హస్బెండ్ సంపాదిస్తుంటే అన్నీ ఆయన చూసుకుంటుంటే మనం ఎందుకు సంపాదించాలనేది. సో కొన్ని విషయాలు చెప్తాను. యాక్చువల్లీ చాలా రీజన్స్ ఉన్నాయి దానికి, బట్ కొన్ని విషయాలు చెప్తాను. సో ఒకటి వచ్చేసి, నేను చూసింది మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్లో డబ్బులు సంపాదించిన వాళ్ళని కొంచెం చిన్న చూపు చూస్తారు. చాలా వరకు ఫ్యామిలీస్లో చూశాను. కొన్ని ఫ్యామిలీస్ ఉండకపోవచ్చు, బట్ చాలా వరకు ఫ్యామిలీస్లో తెలుసో తెలియకో చిన్న చూపు చూస్తారు మనీ సంపాదించలేదు అంటే. సో మీకు ఒక ఒపీనియన్ అడగరు. మీరు ఏ విషయం గురించి అయినా మీరు ఒక ఒపీనియన్ చెప్తే దానికి రెస్పెక్ట్ ఉండదు. స్పెషలీ మనీ మ్యాటర్స్కి సంబంధించి ఇలా చేద్దాము అలా చేద్దాము అని మీరు చెప్తే దాన్ని పట్టించుకోరు. నీకేం తెలుసు అంటారు, లేకపోతే నీకు సంపాదిస్తే తెలుస్తుంది అంటారు. సో యాక్చువల్లీ మనం జాబ్ చేసినా చేయకపోయినా మన మేనేజ్మెంట్ స్కిల్స్ మనకు కూడా ఉంటాయి మగవాళ్ళలాగానే. నేను ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయని చెప్పట్లేదు, బట్ వీఆర్ డెఫినెట్లీ ఈక్వల్. సో వాళ్ళలాగానే మనకి అంత మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటుంది, ఫైనాన్షియల్ ప్లానింగ్ మనము చేయగలం. బట్ అన్ఫార్చునేట్లీ ఫ్యామిలీస్ అర్థం చేసుకోవు. సో ఒక రెస్పెక్ట్కి, ఒక మిమ్మల్ని ఈక్వల్గా చూడటానికి డిఫరెన్స్ ఉంటుంది. సో అది మీరు ఫేస్ చేస్తున్నారనుకుంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు ఫైండ్ ఆప్షన్స్ టు బీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. మీ సంపాదన మీకుంటే రెస్పెక్ట్ డెఫినెట్గా పెరుగుతుంది. అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన విషయం. సో ఫ్యామిలీస్ ఎంత మంచి అయినా సరే, ఎంత రిలేటివ్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఎంత మంచి వాళ్ళు అయినా సరే, మీరు సంపాదించేదానికి సంపాదించని దానికి డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. సో అది చూసుకోండి, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, మీకు ఒక ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉంటుంది. అంటే ఏదన్నా మీకు నచ్చినవి మీరు చేయటానికి, ఏదన్నా ఒక చోట మీకు మనీ పెట్టడానికి మీకు ఇష్టమైతే
మీ హస్బెండ్ దానికి అగ్రీ కాకపోయినా సరే, ఆయనకి ఈ చోట అంటే ఇప్పుడు ఇద్దరం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాం కాబట్టి ఇద్దరికి సిమిలర్ థాట్స్ ఉండకపోవచ్చు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొంచెం డిఫరెంట్గా, మనకు కొన్ని చోట్ల మనీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది, వాళ్ళకి అది వేస్ట్ ఆఫ్ మనీ అనిపిస్తుంది. సో మీకు ఒక చాయిస్, అది డెసిషన్స్ మీరు తీసుకోవడానికి మీకు ఒక ఫ్రీడమ్ ఉండాలంటే మీ మనీ మీకు ఉండాలి. సో ఉంటే మీరు కొంతవరకు మీ మనీని ఆయన మనీని కలిపి మీరు ప్లాన్ చేసుకున్నా, బట్ కొంతవరకు మీ ఇష్టాలు చంపుకోకుండా ఇలాంటి చోట్ల మీ మనీని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు లైఫ్ ఫుల్గా కంప్లీట్గా బతికినట్టు అనిపిస్తుంది. ట్రస్ట్ మీ, అది మీ డబ్బులు మీరు సంపాదించుకోవటం వల్ల చాలా డిఫరెన్స్ వస్తుందన్నమాట. బేసికల్గా ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, చిన్న చిన్న ఆనందాలు, కొన్ని ఒక్కొక్కసారి మనకు కావాల్సిన చాలా చిన్న చిన్న ఆనందాలు, సో వాటిని కోల్పోకుండా ఉంటాం. ఇంకొక రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూసారు రీసెంట్గా యశ్వంత్ బర్త్డేకి నేను యశ్వంత్కి సర్ప్రైజ్ ఇచ్చాను. సో 5 స్టార్ హోటల్లో సర్ప్రైజ్గా తీసుకెళ్ళాను, 2 డేస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాను, స్పా ఇచ్చాను, స్పా ఎక్స్పీరియన్స్, స్పాలో కొన్ని ప్యాకేజెస్ ఇచ్చాను. ఎందుకంటే దట్ ఈస్ వాట్ హీ ఎంజాయ్స్. ఆయనకి మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే పెద్ద ఇష్టం ఉండదు, ఎక్కువ ఎంజాయ్ చేయరు. సో అందుకని చెప్పి 2 రోజులు రిలాక్స్ అవుతారని తీసుకెళ్ళాను. సో చాలామంది మెసేజ్ చేసి అడిగారు, ఓకే ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి అలా ఏమైనా చేయాలంటే అని. సో నాకు ఓవరాల్గా లలిత షాప్లో 2 నైట్స్ స్టే చేసామండి. మీరు కనుక వీడియో చూడకపోతే చూసేసేయండి. సో 2 నైట్స్ స్టే చేసాము, దానికి నాకు ఒక 30,000 అయింది ఓవరాల్, విత్ ఫుడ్, విత్ స్పా అండ్ ఎవ్రీథింగ్ 30,000 అయింది. సో ఆ డెసిషన్ నేను క్విక్గా తీసుకోగలిగాను. అండ్ నా ఫ్యామిలీకి నా డబ్బులతో ఏదన్నా, ఇప్పుడు యశ్వంత్కి ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలనిపించినా, మీకు పిల్లలు ఉంటే పిల్లల బర్త్డేస్కి, ఏదన్నా స్పెషల్ అకేషన్స్కి, పిల్లలు ఏదన్నా మంచి మార్క్స్ తెచ్చుకున్నా సరే, మీకు ఏమైనా కొనివ్వాలనిపిస్తే, మీ ఆయనకి ఏమైనా కొనివ్వాలనిపిస్తే, మీ అమ్మా నాన్నలకి ఏమైనా కొనివ్వాలి, వాళ్ళ కోసం ఏమైనా చేయాలి అనిపిస్తే, మీ మనీతో మీరు చేయటం డెఫినెట్గా ఎట్ డిఫరెంట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అది. నేను చెప్పే వాటిలో హస్బెండ్ డబ్బులు మా డబ్బులు కాదా, ఇలా కొంతమందికి అనిపించవచ్చు, మన డబ్బులా, నీది నాది అని వేరు చేస్తామా. సో ఆ వేలో వెళ్ళొద్దు, నేను అలా చెప్పట్లేదు. డెఫినెట్గా ఇద్దరివి, నా డబ్బులు యశ్వంత్ డబ్బులు నావి, బట్ ఆ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో అది నేను లాస్ట్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ఇద్దరు రిలేషన్షిప్, మా ఇద్దరు ఫైనాన్షియల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడినప్పుడు డెఫినెట్గా చెప్తాను, బట్ మీరు ఆ వేలో తీసుకోవద్దు. సో డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. మన మనీతో మనం చేయటం అనేది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఎస్పెషలీ హస్బెండ్కి. ఎందుకంటే మనీ వాళ్ళ దగ్గర తీసుకుంటాం కాబట్టి మనం చేయకపోతే. సో ఇలాంటి మన ఫ్యామిలీ మన అనుకున్న వాళ్ళకి ఏదైనా స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వటం, ఏదైనా స్పెషల్గా చేయటం, మన కోసం మనం ఏదైనా స్పెషల్ చేసుకోవటం, వీటన్నిటికీ ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మనం ఎందుకు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండాలి అంటే నెగిటివ్గా మాట్లాడాలని కాదు, బట్ లైఫ్ని మనం ప్రాక్టికల్గా కూడా చూడాలి. సో ఇన్ కేస్ నేను యశ్వంత్ ఉన్నాము, యశ్వంత్కి ఏదన్నా అయినా, గాడ్ ఫర్బిడ్, నేను లైఫ్ని లీడ్ చేయాలి, నా ఫ్యామిలీని నేను సపోర్ట్ చేయగలగాలి, నాకేమైనా అయినా యశ్వంత్ సపోర్ట్ చేయగలగాలి. సో మనం కనుక కంప్లీట్గా మన హస్బెండ్స్ మీద డిపెండ్ అయితే, వాళ్ళు మన మీద డిపెండ్ అయితే, ఎవరన్నా లేకుండా ఇంకొకళ్ళు లైఫ్ ముందుకు తీసుకెళ్ళాలంటే వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. అది నాకు తెలుసు వినటానికి అంత ఇదిగా ఉండదు, ఇది నెగిటివ్గా మాట్లాడుతున్నానని కాదు, బట్ ప్రాక్టికల్గా చూడాలండి. లైఫ్ చాలా సిచ్యువేషన్స్లో చూసాను నేను. హస్బెండ్కి ఏదైనా సడన్గా అయిపోతే వైఫ్కి ఏం చేయాలో తెలియదు, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు. సో కంప్లీట్గా వరల్డ్ అప్ సైడ్ డౌన్ అయిపోతుంది. సో మనం ప్రాక్టికల్ లైఫ్ త్రో చేసే సిచ్యువేషన్స్కి ప్రాక్టికల్గా ప్రిపేర్ అయి ఉండాలి. ఆ తర్వాత ఏమవుతుంది, మనం ఎలా చేయగలం అనేది మన చేతిలో లేదు, బట్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. సో కంప్లీట్గా దేని గురించి మనం డిపెండెంట్గా, మనం వాళ్ళ మీద కానీ వాళ్ళు మన మీద కానీ కంప్లీట్గా డిపెండెన్స్ ఉండకూడదు. ఇండిపెండెంట్గా కూడా మనం స్ట్రాంగ్గా ఉండగలగాలి, మనం ఫైనాన్షియల్గా మనల్ని మనం సపోర్ట్ చేసుకోగలగాలి, మన ఫ్యామిలీని మనం సపోర్ట్ చేసుకోగలగాలి. సో ఇవి కొన్ని రీజన్స్, నేను ఆలోచించగలిగే రీజన్స్. మీకు ఇంకేమైనా రీజన్స్ గుర్తొస్తే డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. సో డెఫినెట్లీ వీటి వల్ల వీ హ్యావ్ డిసైడెడ్ దట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నాకు యశ్వంత్కి ఎలా హెల్ప్ అవుతుందంటారా, ఒకటి వీ హ్యావ్ దట్ ఫ్రీడమ్, ఫ్యామిలీస్కి సంబంధించి కానీ మాకు సంబంధించి కానీ మాకు ఒక
మనీకి ఫ్రీడమ్ ఉందన్నమాట. సో ఇప్పుడు మా మమ్మీ వాళ్ళని నేను చూసుకోవాలంటే నేను చూసుకుంటాను, యశ్వంత్ అత్తయ్య వాళ్ళని చూసుకోవాలంటే చూసుకుంటారు. ప్రతి ఒక్కటి నన్ను అడగాలి, నేను యశ్వంత్ని అడగాలి అంటే చెప్తాము. డెఫినెట్లీ వి రెస్పెక్ట్ ఈచ్ అదర్. ప్రతి బిగ్ డెసిషన్స్ మేము కలిసే తీసుకుంటాము. అన్నీ మా ఫైనాన్షియల్ ప్లానింగ్, మా ఫ్యూచర్ ప్లానింగ్, మేము ఎప్పుడేం చేయాలి, ఎప్పుడు ఇల్లు కొనుక్కోవాలి, ఎప్పుడు కారు కొనుక్కోవాలి, అవన్నీ డెఫినెట్గా కలిసి యాజ్ పార్ట్నర్స్ వి డిసైడ్. బట్ యశ్వంత్కి కంప్లీట్గా బ్యాంక్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఎంత ఉంది, ఈ మంత్ ఎంత అయింది, దాని తర్వాత ఎంత ఉంది, నాకు కరెక్ట్గా ఎంత ఉంది అనేది ఒకరికొకరికి తెలీదు. సో వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్, వీ ట్రస్ట్ ఈచ్ అదర్ అండ్ వీ ట్రస్ట్ ఈచ్ అదర్స్ డెసిషన్స్. సో అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఆ ఫ్రీడమ్ ఉంటుంది, ఆ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఆ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఉండటం వల్ల అత్తయ్య వాళ్ళకి ఏదైనా కావాలంటే యశ్వంత్ చూసుకోవటం, మా మమ్మీ వాళ్ళకి ఏమైనా కావాలంటే నేను చూసుకోవటం, మేము ఒకళ్ళని చూసుకోవటం వలన మాకు చాలా తెలియని హ్యాపీనెస్ వస్తుంది. నేను మా రిలేషన్ గురించి మాట్లాడిన వీడియోలో కూడా మాట్లాడాను. మా రిలేషన్ హెల్తీగా ఉండటానికి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నాకు యశ్వంత్ బర్త్డే దానికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది కామెంట్ చేశారు, మీ రిలేషన్ని చూస్తే ఇన్స్పైరింగ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, మీరు మ్యారేజ్ అయ్యి 11 years అయినా సరే మీరు ఇలా ఉంటున్నారంటే అని. యాక్చువల్గా ఇంత పాజిటివ్ ఇంపాక్ట్ ఉండటానికి మా రిలేషన్ మీద మెయిన్ కారణం మా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఖచ్చితంగా చెప్తాను నేను. దానివల్ల చాలా సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ వస్తుంది, హ్యాపీనెస్. మీకు ఎప్పుడైతే ఆ ఫ్రీడమ్ వస్తుందో మీరు చిన్న చిన్న కోరికలు, మీ అమ్మ వాళ్ళకి ఏమన్నా కొనాలి, లేకపోతే మీరు ఒకళ్ళకొకళ్ళు ఏమన్నా కొనాలి, మీకోసం మీరు స్పెషల్ ఇప్పుడు ఏదైనా హోటల్కి వెళ్ళాలంటే ఆలోచించాం, మా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయింది, చిన్న చిన్న ఆనందాలు కోల్పోము లైఫ్లో. సో వీటి వల్ల ఏంటంటే మనం సెల్ఫ్గా, ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా హ్యాపీగా ఉంటాను, యశ్వంత్ ఇండిపెండెంట్గా హ్యాపీగా ఉంటారు. అండ్ డెఫినెట్లీ వెన్ టూ ఇండిపెండెంట్ హ్యాపీ పీపుల్ కమ్ టుగెదర్ దే మేక్ అ వెరీ హ్యాపీ రిలేషన్. సో అది డెఫినెట్గా నేను బాగా నమ్మే విషయం. సో మనం ఓన్గా హ్యాపీగా ఉండి వెన్ వీఆర్ బ్రింగింగ్ ఇట్, వీ గివ్ 200% టు ది అదర్ పర్సన్ అండ్ బికమ్స్ అ హ్యాపీ రిలేషన్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ. అదొక ఇంపాక్ట్ అనమాట మా రిలేషన్ మీద, దాని మీద. సో మేమిద్దరం సంపాదించుకోవటం వల్ల. సో ఇంకొకటి ఏంటంటే మేమిద్దరం ఇందాక చెప్పినట్టు మేమిద్దరం కంప్లీట్గా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చాము. ఎప్పుడైనా రిలేషన్, మ్యారేజ్ అంటే అంతే కదా. సో మనం పెరిగిన వాతావరణం వేరు, వాళ్ళు పెరిగిన వాతావరణం వేరు, మన బిలీఫ్స్ వేరు, మన ఒపీనియన్స్ వేరు, వాళ్ళ వేరు. సో కంప్లీట్గా 2 different పర్సన్స్ దే లివ్ టుగెదర్, దట్ ఈస్ మ్యారేజ్. సో అలాంటప్పుడు ఏంటంటే ఇద్దరివి థాట్, ఫైనాన్స్కి సంబంధించి ఇద్దరి థాట్ ప్రాసెస్ కంప్లీట్గా డిఫరెంట్ అండి, నాది యశ్వంత్ది. సో యశ్వంత్ ఏంటంటే ఫ్యూచర్కి సేవింగ్స్ చేసుకోవాలి, రిటైర్మెంట్ తర్వాత సేవింగ్స్ ఉండాలి మనకి కంఫర్టబుల్గా తినటానికి అన్నిటికీ. సో ముందు సేవ్ చేసుకుని తర్వాత ఎంత సేవ్ చేసుకుంటున్నాం అనేది అది సేవ్ చేసేసుకుని తర్వాత మనీని స్పెండ్ చేయాలి. మన పేరెంట్స్ లాగా మనకి పెన్షన్స్ ఇలాంటివి రావు కాబట్టి, గవర్నమెంట్ జాబ్స్ కాదు కాబట్టి, జాబ్ గ్యారంటీ లేదు కాబట్టి, ఎప్పుడు అంటే ఒకవేళ ఏదైనా జాబ్స్ పోయినా, ఏదైనా మంత్లీ ఇన్కమ్ లేకపోయినా 6-7 months మనం ఫుడ్ తినడానికి ఇబ్బంది ఉండకూడదు. ఏదైనా వస్తువు చాలా చాలా అవసరము, అది ఉంటే జరగదు అనుకుంటేనే ఆ వస్తువు కొనాలి, లేకపోతే అవసరం లేదు. ఆడంబరాలకి ఎవరికైనా చూపించుకోవటానికి ఏ వస్తువు కొనాల్సిన అవసరం లేదు, మనకు అవసరమైతే తీసుకోవాలి, లేకపోతే లేదు. ఇలాంటి ఆలోచనలు యశ్వంత్వి. సో దో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ నేను అగ్రీ అవుతాను. బట్ నా ఎడిషనల్ పాయింట్ ఏంటంటే వీటికి తోడు విచ్ యశ్వంత్ డస్ నాట్ అగ్రీ మెనీ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే చిన్న చిన్న ఆనందాలు నేను కోల్పోను. అంటే ఫ్యూచర్ సేవ్ చేసుకోవడం ఇంపార్టెంటే, అదంతా డెఫినెట్గా ఇంపార్టెంట్. కానీ చిన్న చిన్న ఆనందాలు, ఏదైనా వస్తువు కొనడం వల్ల వచ్చిన హ్యాపీనెస్ కానీ, లేకపోతే ఏదైనా మేము ఫ్రీక్వెంట్గా ట్రిప్స్కి వెళ్ళటం కానీ, అత్తయ్య వాళ్ళకి కానీ మమ్మీ వాళ్ళకి కానీ ఏదైనా కొనివ్వటం కానీ, అది కంప్లీట్గా నెసెసిటీ కాకపోవచ్చు వాళ్ళకి ఆ వస్తువు, కానీ దానివల్ల వచ్చే హ్యాపీనెస్ అంటే లివ్ లైఫ్ లైక్ అ కింగ్ సైజ్ అంటారు కదా. సో లైఫ్ ఉన్నప్పుడే అన్నీ ఎంజాయ్ చేయాలి లైఫ్లో. సో దానికోసం మనం సంపాదించుకునేటప్పుడు ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ పెట్టుకోవాలి, మన కోసం మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఫ్యూచర్ ఎలా చూసుకుంటున్నామో అలాగే ఈరోజు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవాలనేది నా ఒపీనియన్. సో ఇలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు ఇద్దరం సంపాదించుకుంటే అది చాలా హెల్ప్ అవుతుంది. సో నాకు కావాల్సిన షాపింగ్స్కి వాటికి నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను.
నేను బిలీవ్ చేసే వాటికి నేను ఇక్కడ డబ్బులు పెట్టాలి, దీనివల్ల నాకు లైఫ్ చేంజ్ అవుతుంది, దీనివల్ల నేను చాలా హ్యాపీగా ఉంటాను అనుకున్న వాటికి నేను అస్సలు వెనకడుగు వేయను. సో చూస్తారు మీరు, మింత్రాలు, అమెజాన్లు నాకు నడుస్తూనే ఉంటాయి. సో ఐ లైక్ అనమాట అలాంటి లైఫ్ ఇష్టం, అట్లా రకరకాల బట్టలు వేసుకోవటం ఇష్టం, రెడీ అవ్వటం ఇష్టం, ఇల్లుని బాగా డెకరేట్ చేసుకోవటం ఇష్టం, ఇంటికి సంబంధించి కొత్త కొత్త థింగ్స్ ట్రై చేయటం ఇష్టం. సో వాటి వల్ల నాకు లైవ్లీగా ఉన్నట్టు, లైఫ్ బాగా లీడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో అలాంటి వాటికి నేను ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. అదే నేను సంపాదించట్లేదు అనుకోండి, మేబీ మాకు ఫైనాన్షియల్లీ కూడా చాలా కొంచెం టైట్గా ఉండొచ్చు, ప్రతిదానికి మేబీ ఇంకెక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండొచ్చు. ప్లస్ ఇద్దరి ఒపీనియన్స్ డిఫరెంట్ కాబట్టి మేబీ ఒక ఒపీనియన్తో ఎక్కువ వెళ్తామేమో. సో ఇలాంటివి ఉంటాయి. సో ఇంకొక రీజన్ అనమాట, ఇంకొక మంచి ఇంకొక ఇంపాక్ట్ మా లైఫ్స్ మీద. సో ఫైనాన్షియల్లీ ఇద్దరం ఇండిపెండెంట్గా ఉండటం, ఇద్దరం సంపాదించుకోవటం మూలాన మా రిలేషన్లో కానీ, మా క్వాలిటీ ఆఫ్ లైఫ్లో కానీ చాలా చాలా ఇంపాక్ట్ ఉంది. సో అది మా ఇద్దరికి సంబంధించి చెప్పాలంటే 2 మేజర్ పాయింట్స్ ఇవి. సో ఇప్పుడు ఎలా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉందాం అనుకుంటున్న ఆడవాళ్ళు ఎలా ఉండాలి? అఫ్ కోర్స్ జాబ్స్, మీరు కనుక చదువుకుని ఉంటే ఏదైనా జాబ్ చేసుకోవటం, ఒకవేళ కొన్నేళ్ళు ఏదైనా పిల్లల్ని చూసుకుంటూ అలా ఇంట్లో ఉన్న బ్రేక్స్ ఉన్నా ఎక్కడో చోట స్టార్ట్ చేయండి. మీరు ఐటీ జాబ్ అనుకుంటే ఐటీ జాబే రావాలని అనుకోవద్దు ఇనీషియల్గా. సో ఎక్కడో చోట జాబ్ స్టార్ట్ చేయండి, ఏదో ఒక ఫీల్డ్లో స్టార్ట్ చేయండి. కార్పొరేట్ వరల్డ్ ఎలా ఉంటుంది, బయట ప్రపంచం ఎలా ఉంటుంది అనేది నేర్చుకోండి. సో మీరు ఒక సంపాదన స్టార్ట్ చేసుకోండి. అది పెద్దది అవ్వాల్సిన అవసరం లేదండి. నేను చాలాసార్లు చాలామంది ఫ్రెషర్స్కి కూడా చెప్తాను, జాబ్స్కి, మా ఆఫీస్కి వచ్చే వాళ్ళకి, పిల్లలకి చాలామందికి చెప్తానండి, ఎంతసేపు ఫస్టే పెద్ద ఉద్యోగం, పెద్ద పెద్ద జీతాలు ఉండాల్సిన అవసరం లేదు. అందరి కెరియర్స్ అలా స్టార్ట్ అవ్వవు. నాది చాలా చిన్నగా స్టార్ట్ అయింది నా కెరియర్. బట్ ఐ వాజ్ వెరీ ప్యాషనెట్ అనమాట. మనీ తక్కువ ఉన్నా పర్వాలేదు, చాలా వర్క్ అంటే చాలా ఇష్టం ఉండేది, చాలా ప్యాషనెట్గా చేసేదాన్ని, గ్రో అవ్వాలి కెరియర్లో అనే తపన ఉండేది బాగా. సో అప్పుడు మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, మనీ వెనకాల పరిగెత్తలేదు, ప్యాషన్ వెనకాల పరిగెత్తాను. చాలా సిన్సియర్గా, చాలా చాలా హ్యాపీగా చేసుకున్నాను అనమాట, కష్టపడ్డాను బాగా. సో అది మనీ మీకు వచ్చేస్తుంది మీరు ఎప్పుడైతే మీ ప్యాషన్ వెనకాల పరిగెడతారో, ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఒక తపనతో, డెడికేటెడ్గా, ఒక పర్సివియరెన్స్తో పనిచేస్తారో, డెఫినెట్గా మీకు రావాల్సిన మీకు ఎంత ఫైనాన్షియల్ వర్త్ అదంతా మీకు వస్తుంది. సో డెఫినెట్గా ఆ లెవెల్కి గ్రో అవుతారు. బట్ ఇట్ ఈస్ ఓకే టు స్టార్ట్ స్మాల్, బట్ స్టార్ట్ చేయటం చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా సరే ఒక ఫీల్డ్లో మీకు ఏదైనా నచ్చే పని, మీరు ఏం చేస్తే ఎంజాయ్మెంట్గా ఉంటుంది, మీకు ఏం చేస్తే ఇష్టంగా ఉంటుంది, సో అలాంటి పనులు చూసుకుని ఆ ఫీల్డ్లో వెళ్ళండి. జాబ్ కాకపోతే ఇంట్లోంచి ఏదైనా చేసుకునే బిజినెస్ చేసుకోండి. మీకు ఏదైనా కుట్లు అల్లికలు వస్తే, లేకపోతే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో మీకు ఏదొచ్చినా దాన్ని నుంచి చేసుకోండి. సో నేను ఒకరికి తెలిసిన వాళ్ళకి చెప్పాను, తను డ్రాయింగ్ చాలా బాగా వేస్తుంది. సో ఏం చేయనక్క అంటే పిల్లలకి డ్రాయింగ్ క్లాసెస్ చెప్పమని సలహా ఇచ్చాను. సో అలాంటి చాలా ఎన్నో మార్గాలు ఉంటాయండి, లక్షల 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 మార్గాలు ఉంటాయి. సో మనం చూడాల్సిందల్లా మనకి ఏమొచ్చు, మనం ఏం చేస్తే మనకి హ్యాపీగా ఉంటాము, ఏం చేయటం వల్ల మనం వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలం, మన స్ట్రెంగ్త్ ఏంటి, సో దానిలో ఒక ఆపర్చునిటీ వెతుక్కోవటం మనం చేయాల్సిందల్లా అదే. సో మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేరు, అది మీ రెస్ట్రిక్షన్ అయితే, ఇంట్లో పిల్లలు కానీ, మీ పెద్దవాళ్ళు ఏదైనా మీ అత్తగారు వాళ్ళు, మీ అమ్మ వాళ్ళు ఉంటున్నారు, డిపెండెంట్ వాళ్ళని చూసుకోవాలి అనుకుంటే ఇంట్లోంచి ఏదైనా చేసుకునే ఆప్షన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి, పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి, లేకపోతే ఇందాక చెప్పినట్టు ఏదైనా ఆర్ట్ క్రాఫ్ట్తో మీ ఓన్గా మీరు క్రియేట్ చేసుకోండి. ఏదైనా కుకింగ్ చేస్తే ఇప్పుడు కొన్ని కంపెనీస్ సపోర్ట్ చేస్తున్నాయండి. కొన్ని కంపెనీస్ హోమ్ మేకర్స్, ఇంట్లో కుక్ చేసేవాళ్ళు, ఫ్యామిలీ కుక్ చేసేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కుక్ చేస్తే వాళ్ళు వచ్చి దాన్ని ప్యాక్ చేసి తీసుకెళ్ళి ఆఫీసెస్కి లంచ్గా సప్లై చేస్తారు. ఆఫీసెస్ వాళ్ళకి హోమ్ మేడ్ లంచ్ దొరుకుతుంది, వీళ్ళు బిజినెస్ పార్ట్నర్ అవుతారనమాట. వాళ్ళకు వచ్చే మనీలో కొంచెం కమిషన్ హోమ్ మేకర్కి ఇస్తారు. ఇలా చాలా చాలా మార్గాలు ఉంటాయి. సో మీకు ఏది బెస్ట్ వర్కౌట్ అవుతుంది అనేది చూసుకోండి.
అండ్ ఇన్ కేస్ మీరు ఏదన్నా అంటే కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుంది, బయటికి వెళ్తే మీరు అనుకున్న జాబ్, మీరు అనుకున్న కెరియర్ బయటికి వెళ్తేనే అవుతుంది, బట్ ఇంట్లో డిపెండెన్సీస్ ఉన్నాయి అనుకుంటే నాలాగా హెల్పర్ని ఎవరినైనా పెట్టుకోండి. మీరు ఎఫోర్డ్ చేసుకోగలిగితే మీకు వచ్చిన మనీలో ఎంతో కొంత పెట్టి హెల్పర్ని పెట్టుకోండి. సో నేను ఇప్పుడు కంప్లీట్గా ఇంటి గురించి ఎక్కువ ఆలోచించకుండా, హ్యాపీ గురించి ఎక్కువ ఆలోచించకుండా మైండ్ ఫ్రీగా ఉండాలి కాబట్టి నేను శోభాని పెట్టుకున్నాను, ఇప్పుడు వంట ఆంటీని పెట్టుకున్నాను. సో దట్ నేను వేరే వాటి మీద ఫోకస్ చేయగలుగుతున్నాను. దానివల్ల నాకు మనీ వస్తున్నాయి, వచ్చిన మనీతో నేను వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తున్నాను. సో మనకి ఎలా అయితే వేరే వాళ్ళు ఉద్యోగం ఇస్తున్నారో మనం వేరే వాళ్ళకి బతుకు తెరువు ఇస్తున్నాం, మనం వేరే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. అది ఎప్పుడూ గొప్ప విషయమే. చాలామంది ఇంట్లో పనులు వదిలేసి వెళ్ళి ఏంటో బయట చేస్తుంది, ఇంట్లో చేయదు అని చాలా చిన్న చూపుగా చూస్తారు వంట వాళ్ళని పెట్టుకున్నప్పుడు. సో అవేమి కేర్ చేయొద్దు. మీరు ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం అనేది చిన్నది. మీరు నెలకి 500 ఇచ్చినా, నెలకి 1000 రూపాయలు ఇచ్చినా సరే, మీకు కనుక తాహత ఉంటే మీరు పెట్టుకుని ఇవ్వండి. దానివల్ల మీకు సపోర్ట్ దొరుకుతుంది, వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. మీరు ఎలా వెళ్ళి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉంటున్నారో, ఇప్పుడు మా ఇంట్లో శోభ వంట అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వాళ్ళకి ఎలా వస్తుంది? వాళ్ళు కూడా నాలాగా ఆడవాళ్లే కదా, ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్లే కదా. సో డెఫినెట్గా అలాంటి సపోర్ట్ ఏదన్నా పెట్టుకోండి. సో మార్గాలు ఉంటాయండి. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ డెఫినెట్లీ అ వే. సో మార్గాలు ఉంటాయి, చెక్ చేసుకోండి. సో ఇంకొక కేస్, ఏదైనా చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, లేకపోతే ఫర్ సమ్ రీజన్, లేకపోతే మీకు హెల్త్ బాగాలేదు, టెంపరీగా కానీ పర్మనెంట్గా కానీ మీకు అసలు ఏ రకంగానూ సంపాదించే ఛాన్స్ లేనప్పుడు మీ హస్బెండ్ని మీకు ఒక శాలరీ ఇవ్వమని అడగండి. అది వినటానికి కొంచెం వియర్డ్గా ఉంటుంది, బట్ యశ్వంత్ నాకు పెళ్ళై 11 years అయింది. ఫస్ట్ నుంచి యశ్వంత్ నాకు శాలరీ ఇస్తారు. నేను జాబ్ చేసినా చేయకపోయినా దెర్ ఇస్ సమ్ అమౌంట్ దట్ యశ్వంత్ పేస్ మీ. ఇంటికి ఇచ్చే డబ్బులు కాదండి. సో మా ఇద్దరికి ఒక జాయింట్ అకౌంట్ ఉంది, దానిలో యశ్వంత్ మనీ వేస్తారు. అది మేము ఇద్దరం కలిసి ఆ జాయింట్ అకౌంట్ కార్డ్స్ ఇద్దరి దగ్గర ఉంటాయి. జాయింట్ అకౌంట్ది జీపే మా దగ్గర ఉంటుంది, యాక్సెస్ ఇద్దరికి ఉంటుంది. దాని ద్వారా ఇంటికి సంబంధించిన సరుకులు, ఇంటి ఎక్స్పెన్సెస్ అవన్నీ తీసుకుంటాం. నెల ఇంతని వేస్తాం జాయింట్ అకౌంట్లో. దానివల్ల మా ఇద్దరికి ఒక ఐడియా ఉంటుంది అనమాట, ఎంత అవుతుంది మంత్, ఇంత వేసినప్పుడు ఎంత ఖర్చు అయింది, ఏంటి సేవ్ చేయాలంటే ఎలా, అలాంటివి ఉంటుంది. అది కాక నా పర్సనల్ అకౌంట్లో యశ్వంత్ ఎప్పుడూ ఫస్ట్ నుంచి మనీ వేస్తారు. మధ్యలో జాబ్ చేరినాక పెళ్ళైనాక ఒక 1 year నేను జాబ్ చేయలేదు. సో అప్పుడు కూడా తను అలా నాకు విడిగా మనీ వేసేవాళ్ళు. అది కంప్లీట్గా నా మనీ, నేను బయట నుంచి సంపాదించుకున్న మనీ లాంటిది. లాస్ట్ 10 years నుంచి నేను కన్సిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను, అయినా సరే ఈ రోజుకి యశ్వంత్ నాకు మనీ ఇస్తారు. సో అది మనం ఇంట్లో పని చేస్తున్నాం, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటున్నామని అది శాలరీనా ఇదా అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయటం తెలీదు. బట్ ఐ థింక్ అంటే దానికి మనీ మనకి వేయాలి, దాన్ని వెలకట్టాలి, మనం చేసే పని దాన్ని కాదు. బట్ వీఆర్ డెఫినెట్లీ వర్కింగ్ హార్డ్. ఎవరైనా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటుంటే మనకంటూ కొంచెం మనీ, మనకంటూ ఒక ఇది ఉండాలి. సో యశ్వంత్ చాలా పాజిటివ్ నోట్తో వేస్తారనమాట. సో హీ బిలీవ్స్ దట్ ఇంట్లో చాలా వరకు చూసుకుంటావు, అన్ని రకాలుగా ఇది చూసుకుంటావు. సో నేను నీకు ఏదన్నా ఒకటేసారి పెట్టి ఇది కొనుక్కో అది కొనుక్కో అనే కంటే నీకు నెల ఇంత అమౌంట్ కన్సిస్టెంట్గా ఇస్తాను. ఏ నెల ఎప్పుడైనా నీకు కొన్ని నెలలు జాబ్స్ చేసుకోవటం ఇష్టం లేకపోతే జాబ్ మారేటప్పుడు కానీ, లేకపోతే నీకు ఏదైనా ఎక్స్ట్రా ఖర్చులు ఉంటే మనీ వాడుకో అంటారు. సో దట్ ఈస్ డెఫినెట్లీ అ బ్రిలియంట్ వే టు సపోర్ట్ యువర్ వైఫ్. ఇన్ కేస్ మీరు మీ వైఫ్ చేయలేదు అనుకుంటే జాబ్, సో డెఫినెట్గా ఇది ఒక మంచి వే అండి. సో డిస్కస్ చేసుకోండి పాజిటివ్ నోట్ మీద. ఎంతో కొంత అమౌంట్ ఎంత కుదురుతుందో అంత, బట్ దాట్ అమౌంట్లో మీరు క్వశ్చన్ చేయకూడదు. అది మా ఇష్టం. ఒకసారి ఇచ్చాక సో మేము ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు ఆ అమౌంట్ని. సో ఇదొక వే అండి, డెఫినెట్గా ఎక్స్ప్లోర్ చేయండి, వర్కౌట్ అవుతుందేమో. తర్వాత మనీని ఎలా సేవ్ చేసుకోవచ్చు అక్క అని కొంతమంది అడుగుతున్నారు. నేనేం పెద్ద సేవింగ్స్లో ప్రో కాదండి. ఇన్వెస్ట్మెంట్ గురించి, మనీ సేవింగ్స్ గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి వేటిల్లో సేవ్ చేసుకోవచ్చు. ఇది యశ్వంత్ కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ గురువు అనమాట. సో బాగా నాలెడ్జ్ ఉంది వీటన్నిటి మీద. సో యశ్వంత్తో నేను ఒక వీడియో చేస్తాను, యశ్వంత్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవన్నీ. హీ స్టిల్ నాట్ వెరీ కంఫర్టబుల్ కెమెరా ముందు మాట్లాడడానికి, అందుకని స్లోగా ప్లాన్ చేస్తాను. ఇప్పుడే యశ్వంత్ని ఇబ్బంది పెట్టను, బట్ డెఫినెట్లీ అది యశ్వంత్తో ప్లాన్ చేస్తాను. ఇప్పటి వరకు నేను చెప్పేది ఏంటంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ మరీ ఎక్కువ రాదు, కానీ నేనేం చేస్తానంటే ఒక్కొక్కసారి నెల 10,000 అట్లా 6 నెలలు ఎఫ్డి కడతాను. ఎందుకంటే అకౌంట్లో ఉంటే అయిపోతుంది అనుకుంటాం కాబట్టి
ఎప్పుడన్నా కడతాను, ఒకటేసారి 60,000 70,000 వస్తుంది. సో ఒక బేస్ ఉంటుందన్నమాట అకౌంట్లో, ఒక అమౌంట్ లాగా ఫామ్ అవుతుంది. మీరు ఏదైనా కొనుక్కోవాలంటే ఒకటేసారి పెద్ద వస్తువు కావాలంటే కొనుక్కోవచ్చు, లేకపోతే దాని ఒక అమౌంట్గా మళ్ళీ మీరు ఆర్డీలోనో ఎఫ్డీలోనో వేసుకోవచ్చు. సో అదొక వే. సో నేను ఎక్కువ పెద్ద సేవింగ్స్ అవేమి చేయను. ఒక మ్యూచువల్ ఫండ్స్ ఉంది చిన్నది, నాకు వచ్చే మనీ దాంట్లోకి వెళ్తుంది. బట్ అది కూడా యశ్వంతే ప్లాన్ చేశారు, అది యశ్వంతే చూసుకుంటారు. నాకు పెద్ద ఐడియా లేదు. సో దాని గురించి నాకు తెలియని ఏరియా గురించి నేను ఎక్కువ మాట్లాడను. బట్ నాకు హెల్ప్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు నాకు ఏ అకౌంట్లోకి అయితే నాకు రెగ్యులర్గా మనీ వస్తాయో, యశ్వంత్ నాకు ఇచ్చే మనీ కానీ లేకపోతే నా శాలరీ కానీ, నేను ఆ అకౌంట్కి గూగుల్ పే పెట్టుకోను. ఆ అకౌంట్ కార్డు పట్టుకుని నేను ఎక్కడికి బయటకు వెళ్ళను. సో నాకు అర్థమైన సేవింగ్స్ ఇదే అనమాట చెప్పాలంటే. సో నాకు ఇంకొక అకౌంట్ ఉంటుంది. సో ఆ అకౌంట్లోకి నెలకి ఇంత అని వేసుకుంటాను మనీ, అది మాత్రమే వాడతాను. ఇన్ కేస్ అది అయిపోతే దేనికన్నా కావాలి అనిపిస్తే అప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. కానీ ఇట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్. అమ్మో 20,000 డేస్ అని అయిపోయినాయి, అప్పుడే 20,000 10 డేస్ వచ్చేవి, 20,000 దేనికి పెట్టాను, అట్లీస్ట్ అది ఆలోచింపచేస్తుంది. సో మనకు ఒకటేసారి ఆ శాలరీ అకౌంట్ కానీ దాంట్లో ఒకటేసారి ఎక్కువ అమౌంట్ ఉంటే, ఆ అమౌంట్ కార్డు కానీ లేకపోతే జీపే కార్డు అసలు తెలియదు అనమాట మనకి, ఎలా ఎక్కడ గీకేస్తున్నాం, ఎందుకు గీకేస్తున్నాం అనేది మనకి తెలిసే లోపే అకౌంట్ అంతా ఖాళీ అయిపోతుంది. అండ్ ఇంకొకటి, క్రెడిట్ కార్డ్ లాంటివి అసలు నేను వాడను. మన దగ్గర మనీ ఉంటే మనం వాడుకోవాలి. క్రెడిట్ కార్డ్ లాంటివి అట్లీస్ట్ మనకైతే అవసరం లేదు. ఇంకేదన్నా వేరే రీజన్స్కి కావాలంటే హస్బెండ్స్ దగ్గర ఉంటే దట్ ఈస్ ఫైన్. బట్ క్రెడిట్ కార్డ్స్ యూజువల్లీ యశ్వంత్ కూడా వాడరు, క్రెడిట్ కార్డ్స్ అట్లాంటివి వాడము. సో ఇలాంటి కొన్ని చిన్న వాటి వల్ల కొద్దిగా చూసుకుంటానమాట. సో నా శాలరీ అకౌంట్లో రెగ్యులర్గా నాకు ఇన్కమ్ వచ్చే అకౌంట్లో బేస్ ఇంత ఉండాలనుకుంటాను. దాని అడుగుకి అకౌంట్ని వెళ్ళనివ్వను, దానిపైన వచ్చే మనీని వాడుకుంటాను. సో ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఇలా ఏదైనా ఫంక్షన్స్ అవి ఏం లేనప్పుడు ఖర్చు తక్కువ ఉంటుంది, షాపింగ్ అని ఏదైనా. బట్ ఏదైనా నెల ఊరు వెళ్ళినప్పుడు, ఫ్యామిలీలో ఏదైనా వెడ్డింగ్ ఉన్నప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. సో అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అదండి నేను మాట్లాడదాం అనుకున్న విషయాలు. మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియోని. సో దీనికి సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే వీడియో మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. మీకు ఇన్వెస్ట్మెంట్ గురించి డీటెయిల్గా వీడియో కావాలంటే కామెంట్ చేసి చెప్పండి. నేను యశ్వంత్తో డెఫినెట్గా చాలా త్వరలో ఈ వీడియోని ప్లాన్ చేస్తాను. సో ఇందాక చెప్పినట్టు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో మంచి వీడియోతో చాలా త్వరలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి, బాయ్.